సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో గేమ్ చేంజర్ మేనియా మామూలుగా లేదు. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 3,60,00,000 రూపాయలకు పైగా గేమ్ చేంజర్ వసూలు చేసింది. జనవరి 3 నాటికే ఈ సినిమా దాదాపు 1,200 షోలలో 15,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ లో బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేస్తూ సినిమా థియేటర్లోకి వచ్చే సమయానికి అడ్వాన్స్ బుకింగ్స్ స్పైక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి 7 లేదా 8వ తేదీన తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. మెగా హీరో సినిమా టికెట్ల కోసం ఓవర్సీస్ ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్ట్రా ఫ్యాషన్ షోలు, ప్రీమియర్లు మొత్తం బుక్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్యారిస్, ఐర్లాండ్, లండన్, యూరప్ లో మెగా ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. దీంతో ఈసారి యుఎస్ మార్కెట్లో కంటే యూకే మార్కెట్లో సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయని అర్థమవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి విజనరీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ పై హైప్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అవ్వచ్చు, ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అవ్వచ్చు. సో మొత్తానికి రోజు రోజుకి పుష్ప సినిమా తర్వాత మరొక బ్లాక్ బాస్టర్ మూవీ వస్తుంది అంటూ కూడా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ లో రామ్ చరణ్ తన యాక్టింగ్ తో ట్రెండ్ క్రియేట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిగా ట్రేడ్ మార్క్ స్టైల్లో లీడర్ అప్పన్నగా గేమ్ చేంజర్ కి ప్రాణం పోషారని టాక్ ఉంది. అంటే డ్యూయల్ రోల్ లో ఒక రోల్ ఐఏఎస్ అధికారిగా, మరొక రోల్ లో ఒక విలేజ్ గెటప్ లో రామ్ చరణ్ అప్పన్న అనే క్యారెక్టర్ చేశారు. సో అయితే గేమ్ చేంజర్ రిలీజ్ దగ్గర పడడంతో ఈ సంక్రాంతికి ముందుగానే జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే గేమ్ చేంజర్ టికెట్ల కోసం ఓవర్సీస్ ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారంటూ కూడా టాక్ నడుస్తుంది. ఎక్స్ట్రా ఫ్యాన్స్ షోలు మరియు ప్రీమియర్లు మొత్తం బుక్ అవుతున్నట్టుగా అయితే సినిమా యూనిట్ కూడా తెలిపారు. ప్యారిస్, ఐర్లాండ్, లండన్, యూరోప్ లాంటి దేశాల్లో గ్లోబల్ స్టార్ ర్యాంపేజ్ ని ఆపేది లేదంటూ కూడా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. వైశాలి థియేటర్లు బ్లాక్ బస్టర్ రన్ చూసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ట్యాగ్స్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే యుఎస్ మార్కెట్ లో కంటే యూకే మార్కెట్ లో సెన్సేషనల్ బుకింగ్స్ కూడా కనిపిస్తున్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ఉత్తర అమెరికాలో 3.6 కోట్లకు పైగా వసూలు చేసింది. జనవరి 3 నాటికి దాదాపు 1,200 షోలలో 15,000 టికెట్లు పైగా అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేస్తూ సినిమా థియేటర్ లోకి వచ్చే సమయానికి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇంకా హైక్ అవుతుందని కూడా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. ఇకపోతే జనవరి 7వ తారీఖున లేదా 8వ తారీఖున తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ అవ్వచ్చు, సాంగ్స్ కి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే మొన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా దాదాపు ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్, అంటే 80 మిలియన్ వ్యూస్ తో కూడా అద్భుతమైన స్థాయిలో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 1,00,00,000 వ్యూస్ కు పైగా దూసుకెళ్లింది. ఇప్పటికీ 80 మిలియన్ల వ్యూస్ తో అద్భుతమైన స్థాయిలో కూడా దూసుకెళ్తుంది. ఇక కియారా అద్వానీ మరొక పక్క అంజలి ఇద్దరి కాంబినేషన్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కూడా ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే మెగా హీరో టికెట్ల కోసం ఓవర్సీస్ ఫ్యాన్స్ అయితే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. వైశాలి మొత్తానికి విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తుంది గేమ్ చేంజర్. మరొక పక్క జాతర కూడా మొదలైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నారు. ఇప్పటికే దాదాపు 100,000 మంది అభిమానులు కూడా హైదరాబాద్, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా రాజమండ్రికి నిన్న నైటే చాలా మంది ఈవెంట్ ను చూడడానికి తండోపతండాలుగా అయితే వెళ్లారు. ఇప్పటికే వేదిక వద్ద రాజమండ్రిలో ఈవెంట్ గ్రౌండ్ వేదిక వద్ద కూడా దాదాపు 20,000 మంది పైగా అభిమానులు చేరుకుంటున్నారని కూడా టాక్ అనిపిస్తుంది. ఏది ఏమైనా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు పవన్ కళ్యాణ్ బాబాయ్, మరొక పక్క అబ్బాయి. సో ఇదంతా చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. వైశాలి, అయితే మొత్తం మీద మొన్న పుష్ప, ఇప్పుడు గేమ్ చేంజర్, ఇలా ప్రపంచ మార్కెట్ లో తెలుగు హీరోల స్థాయి కూడా పెరిగిందనే చెప్పొచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే దాదాపు 3.5 సంవత్సరాల నుంచి శంకర్ కాంబినేషన్ లో మరొక పక్క రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే చాలా
ఆశలు అంచనాలు ఉన్నాయి వైశాలి. సో మొత్తానికి రిలీజ్ డేట్ ఎప్పుడైతే లాక్ అయిందో, లాక్ అయినప్పటి నుంచి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని, అంటే దాదాపు రామ్ చరణ్ కూడా 3 years తర్వాత సోలో హీరోగా, ఇంతకు ముందు RRR చేశారు. సో RRR లో మల్టీ స్టారర్ మూవీ కాబట్టి అఫీషియల్ గా రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరొక పక్క పుష్ప లాంటి సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ సినిమా, మరొక పక్క మొన్నటి దాకా పుష్ప జాతర, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి రామ్ చరణ్ జాతర మొదలు కాబోతున్నట్టు కూడా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు వైశాలి. అయితే రాజమండ్రిలో మొత్తానికి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం మెగా ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఫ్యాన్స్ లో ఉత్సాహం ఎలా ఉంది? డెఫినెట్ గా వైశాలి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా చేస్తున్నారు. అందులో భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి. అయితే గతంలో మనం చూసినట్టయితే పుష్పకి సంబంధించినటువంటి ప్రమోషన్ యాక్టివిటీస్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవ్వచ్చు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవ్వచ్చు, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పుష్ప అదరగొట్టింది. సో దాన్ని బేస్ గా చేసుకొని ఇప్పుడు గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు. కానీ మొత్తానికి గతంలో హైదరాబాద్ లో జరిగినటువంటి సంధ్య థియేటర్ పుష్ప ప్రీమియర్ షో ఘటన దృష్టిలో పెట్టుకొని ఇటు నిర్మాత కావచ్చు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఎక్కడ బౌన్సర్స్ ని ఎక్కడ పెట్టుకోకుండా రాజమండ్రి ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పర్మిషన్ మేరకు ఆ లొకేషన్ ను, అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దాదాపు 1200 మంది పోలీసు బందోబస్తుతో ఈ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి అంటే ప్రతి భారీ బడ్జెట్ సినిమాకి డెఫినెట్ గా మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తారు. సో మనం ఇంతకుముందు చూసినట్టయితే దేవర విషయానికి వస్తే నోవోటల్లో జరిగినటువంటి గందరగోళం అవ్వచ్చు, అలాగే పుష్పకి సంబంధించి సంధ్య థియేటర్ ఘటన అవ్వచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు గత వారం రోజుల నుంచే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఏ విధంగా చేయాలి, ఎలా ఉండబోతుంది, అండ్ అభిమానులు కూడా ఎంత మేరకు వస్తారు, ఎంత మేరకు మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వవచ్చు అనే పకడ్బందీ ప్లాన్ చేసుకొని ఇవాళ సాయంత్రం 6 గంటలకు దాదాపు 80,000 ఇప్పటికే 40,000 నుంచి 50,000 మందికి ఆ ఈవెంట్ వస్తారంటూ కూడా అంచనా ఉంది. కానీ దాదాపు 70,000-80,000 మంది కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్. నుంచి కార్డ్లెస్ మైక్ ఇచ్చింది కదా.